వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. భువనగిరిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగుణాలను పరిశీలించాలని కోరారు. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని సాధించిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓవైపు బిట్స్ పిలానీలో చదువుతున్న అభ్యర్థి, మరోవైపు బ్లాక్ మెయిలర్, లాబింగ్ చేసే అభ్యర్థి ఉన్నారని అన్నారు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని కేటీఆర్ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు బిడ్డగా స్థానిక ప్రజల సమస్యలు తనకు తెలుసని, గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక 5,000 ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటన ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, 5,000 ఉద్యోగాలంటే ఇది డిఎస్సి కాదు, ఇది పూర్తిగానే కాదు, 21,000 ఖాళీలున్నాయి, వెంటనే 21,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ మొన్న వార్త వచ్చింది, ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనమిచ్చిన 5,000 ఉద్యోగాలకు మరొక 5,000 ఉద్యోగాలు కలిపి 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది అని చెప్పి వార్త వచ్చింది. ఈయననే కదా చెప్పింది, మొట్టమొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తా మొదటి క్యాబినెట్లో అన్నాడు. మరి ఇప్పటికి ఎన్ని క్యాబినెట్లు అయినాయి? మరి అడిగేటోడు ఉండొద్దా? క్వశ్చన్ చేసేటోడు ఉండొద్దా? ప్రశ్నించేటోడు, రేపు నిలదీసేటోడు, మా గొంతు పెరిగేటట్టు, మాకు శక్తి సమకూరేటట్టు మాకు ఒక మంచి నాయకుడు తోడు మీరు అందజేస్తే తప్పకుండా శాసన మండలిలో కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నలు సంధించడమే కాదు, సమస్యలు పరిష్కారం చేసేటోడు కూడా కావాలి. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, మేము విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా రేపటి రోజున పోటీ పరీక్షలు పెడతామని చెప్పింది. టెట్ పరీక్షకు మనం ఉన్నప్పుడు 400 రూపాయలు ఫీజు ఉండే. ఇదే రేవంత్ రెడ్డి గారి పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది, ఫ్రీగా పెడతాం, ఫ్రీగానే అన్ని పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినారు. కానీ ఇలా ఏం చేస్తున్నారు? 400 రూపాయలు ఉన్న పరీక్ష ఫీజును ఇలా 2,000 రూపాయలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మాటలు ఒక లెక్క, చేతలు మరో లెక్క. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక అధికారంలోకి వచ్చినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి గ్రాడ్యుయేట్ల నోట మట్టి కొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ నిలబడ్డ అభ్యర్థులను కూడా దయచేసి మీరు చూడండి. ఒకవైపేమో బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థి మీ ముందు మీ ప్రతినిధిగా నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి ఉన్నాడు. మరి మరొక వైపు ఎవరున్నారో కూడా మీరు ఆలోచించండి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు, తెల్లారు లేస్తే టీవీలలో పైశాచిక ఆనందం కోసం ముఖ్యమంత్రి అని కానీ ఇంకోటని కానీ చూడకుండా నోటికొచ్చిన బూతులు తిట్టుడు, బెదిరించుడు, దందాలు చేసుడు, ఇట్లాంటి దిక్కుమాలిన దివాలా కొరు పనిచేసే మరి అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మంచి వ్యక్తులను శాసన మండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా ఉన్నది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మీరు పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి నాయకుడిని, ఉన్నత విద్యార్థులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, నేను రైతు బిడ్డను. ఎంతో కష్టపడి నేను చదువుకొని బిట్స్ పిలానీలో అడ్మిషన్ తెచ్చుకొని నేను అక్కడ ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి గోల్డ్ మెడల్ సాధించి దాని తర్వాత అమెరికా వెళ్ళి 7 ఏళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజాసేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల పాటు వేరే పార్టీలో నేను పనిచేసి ప్రజల పక్షమై, ప్రజల గొంతుకై, ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేశాను. నిజాయితీగా పోరాటం చేసిన, ఎవరి మీద దుమ్మెత్తిపోయలేదు, నిజాయితీగా నేను పోరాటం చేసిన, ఆ నిజాయితీని గుర్తించినటువంటి మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ గ్రాడ్యుయేట్లందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకంటే సమఉజ్జీవులు, నాకంటే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వైతే బెటర్ అని చెప్పి వారి ఆశీర్వాదం ఇచ్చి, ఆశీస్సులు ఇచ్చి పంపిణలు ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రశ్నించే గొంతుగా మీ పక్షాన నేను పోరాటం చేస్తా. నేను ఒక రైతు బిడ్డను, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, నేను రైతు బిడ్డను. ఎంతో కష్టపడి నేను చదువుకొని బిట్స్ పిలానీలో అడ్మిషన్ తెచ్చుకొని నేను అక్కడ ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి గోల్డ్ మెడల్ సాధించి దాని తర్వాత అమెరికా వెళ్ళి 7 ఏళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజాసేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల పాటు వేరే పార్టీలో నేను పనిచేసి ప్రజల పక్షమై, ప్రజల గొంతుకై, ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేశాను.
నిజాయితీగా పోరాటం చేసిన, ఎవరి మీద దుమ్మెత్తిపోయేలేదు, నిజాయితీగా నేను పోరాటం చేసిన, ఆ నిజాయితీని గుర్తించినటువంటి మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ గ్రాడ్యుయేట్లందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకంటే సమఉజ్జీవులు, నాకంటే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వైతే బెటర్ అని చెప్పి వారు ఆశీర్వాదం ఇచ్చి, ఆశీస్సులు ఇచ్చి పంపిణీలు ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రశ్నించే గొంతుగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.